హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఈరోజు గ్రామ పంచాయతీల్లో మ్యుటేషన్ అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోబోతున్నారు. అయితే గ్రామ పంచాయతీల్లో మ్యుటేషన్ అవకాశం ఉన్నది. అంటే ఒకరి పేరు మీద ఉన్న ఇంటి పేరు వేరొకరి పేరు మీద మార్చడానికి అవకాశం అయితే ఉన్నది. అది ఏ విధంగా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఈ విధంగా ఈ పంచాయత్ తెలంగాణ gov.in అనే సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు ఫస్ట్ కనబడే సిటిజన్ సర్వీస్ ఆప్షన్, అంటే మనకు ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. మన అప్లికేషన్ చెయ్యాలి అని అంటే మనకు ఒక యూజర్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. అందుకు మనం ఒక ఫోన్ నెంబర్ ఉండాలి మనకి. అయితే సిటిజన్ సర్వీస్లోకి వెళ్ళి మనం యూజర్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ యూజర్ ఐడి క్రియేట్ చేసుకుంటేనేమో ఇక్కడ ఈ విధంగా మొబైల్ నెంబర్ కొట్టి పాస్వర్డ్ కొట్టి క్యాప్చా కొట్టి లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ చేయొచ్చు. మనం యూజర్ ఐడి లేదు, ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ యూజర్ క్రియేషన్ అనే ఒక ఆప్షన్ ఉన్నది. దీని మీద క్లిక్ చేసి మనం ఫస్ట్ యూజర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే దీంట్లో ఇక్కడ యూజర్ నేమ్, జెండర్, ఈ ఆప్షన్లన్నిటినీ నింపాలి. మొత్తం మీకు ఈ అప్లికేషన్ చాలా ఈజీగానే ఉంటుంది. మొత్తం చూడండి, ఇది మొత్తం నింపండి. నింపిన తర్వాత ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి. మొత్తం నింపిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఒక మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇంత మునుపు ఉపయోగించిన మొబైల్ నెంబర్ అయితే తీసుకోదు. ఇక్కడైతే ఎవరు పేరు మీది అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వారి పేరు మాత్రమే ఇక్కడ నమోదు చేయాలి. అంటే మీ నాన్నగారి పేరు మీద ఉన్న పేరుని మీ పేరు మీదకి చేసుకోవాలి అని అంటే ఇక్కడ మీ పేరు మాత్రమే ఇవ్వాలి. అంటే మీరు అప్లికేషన్ చేసుకున్నట్లు అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మీకు తెలిసిన పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇదే సిటిజన్ సర్వీస్లోకి వస్తే మనకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇంత మునుపు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, అక్కడ ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నేను ఇంత మునుపు డిఫాల్ట్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాను. మీరు ఇంతకుముందు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. సబ్మిట్. ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక యూజర్ అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ అయినాం కాబట్టి గ్రామ పంచాయతీకి మనం ఎన్ని రకాలుగా అప్లికేషన్ చేయొచ్చు అంటే లేఅవుట్ పర్మిషన్కి పెట్టుకోవచ్చు, బిల్డింగ్ పర్మిషన్కి పెట్టుకోవచ్చు, హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్ అంటే కొత్త ఇంటి నెంబర్ కోసం కూడా మనం ఇక్కడ నుంచి అప్లికేషన్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఏంటి అని అంటే మ్యుటేషన్. మనం మ్యుటేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మ్యుటేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి అప్లై అనండి. ఇక్కడ అప్లై అనగానే ఇక్కడ మీరు అక్కడ పేరు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీ పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కనుక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ మ్యుటేషన్ అనేది ఓన్లీ వారసత్వం మాత్రమే అవుతుంది. అంటే తండ్రి నుంచి కొడుకి వారసత్వ ఆస్తులు మాత్రమే ఒకరి నుంచి ఒకరికి వస్తాయి. ఇక్కడ డాక్యుమెంట్స్ అంటే మీ నాన్నగారు మీకు ఇచ్చినటువంటి స్టాంప్ కాగితానికి ఒక నెంబర్ ఉంటుంది కదా, అలాంటి నెంబర్ ఉంటే సంథింగ్ ఏదో ఒక నెంబరు ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి దానికి ఒక డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ డిస్టిక్, నెక్స్ట్ మీ మండల్, నెక్స్ట్ మీ జీపీ. ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ నాన్నగారి పేరు మీద ఉన్న ఇంటి నెంబరు మీకు తెలుసు, కానీ దాని అసెస్మెంట్ నెంబర్ అనేది మనకు కావాలి. ఆ అసెస్మెంట్ నెంబర్ ఎక్కడ దొరుకుతుంది అని మీరు అడగవచ్చు. అయితే ఆ అసెస్మెంట్ నెంబరు ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఇదే సైట్లో మనకు ఈ పంచాయతీలో ఇదే సిటిజన్ సర్వీస్లోకి వెళ్ళండి. ఇదే సిటిజన్ సర్వీస్లోకి వెళ్తే మనకు ట్యాక్సెస్ అని ఉంది. ఇక్కడ ఈ ట్యాక్సెస్లోకి వెళ్తే మనకు
నౌ యువర్ హౌస్ ట్యాక్స్ డిమాండ్ అండ్ మేక్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మహబూబాబాద్, మండల్ వచ్చేసి గంగారం, నెక్స్ట్ సంథింగ్ ఏదో జీప్ పెట్టాను. ఇక్కడ మనకు అసెస్మెంట్ నెంబర్ తెలియదు, పేరు తెలుసు. ఉదాహరణకి నేను ఒక పేరు టైప్ చేస్తున్నాను, రాములు అని. గో, ఇక్కడ వచ్చింది. సరే, ఫస్ట్ పేరే మనది అనుకుందాం ఇది. ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ అనేది 36 అని వచ్చింది. నేను 36 మీద క్లిక్ చేశాను కాబట్టి వీళ్ళ పూర్తి డాటా అనేది ఓపెన్ అయింది. ఇక్కడ అంటే వారు ఎంత ఇంటి పన్ను కట్టారు ఏందనేది మొత్తం డాటా వస్తుంది. ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ అనేది 36 అనేది మనకు కనబడుతుంది. ఓకే, ఈ 36 అసెస్మెంట్ నెంబరు మనం ఇక్కడ అప్లికేషన్ దగ్గరికి వచ్చేసి 36 అని ఎంటర్ చేయండి. 36 అని చేయండి. డీటెయిల్స్ విల్ కమ్ యాజ్ పర్ ది అసెస్మెంట్ నెంబర్. ఓకే చేయగానే సైట్ పాస్ట్ ఉంటే వెంటనే మనకు ఈ అసెస్మెంట్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నో డాటా ఫౌండ్ అంటుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ మనము గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేయలేదు. ఓకే, 36. ఓకే, ఇక్కడ చూడండి, బుర్కా శ్రీరాములు. ఇక్కడ డాటా మొత్తం వచ్చేసింది వాళ్ళది. ఇంత మునుపు వాళ్ళ ఇంటి నెంబర్కు ఉన్న ఫోన్ నెంబర్తో సహా, ఆధార్ నెంబర్తో సహా మొత్తం వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ డాటా మొత్తం మీరు కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ ఒకటే ఎడిట్కి ఉంది. ఇంటి నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ టోటల్ క్లింత్ ఏరియా వచ్చేసింది, టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసింది. ఇక్కడ మీరు ఇంకా అప్లికేషన్లో ఆ ఇంటికి ఈస్ట్ ఎవరున్నారు, సౌత్ ఎవరున్నారు, నార్త్ ఎవరున్నారు, నెక్స్ట్ వెస్ట్ ఎవరున్నారు, పెట్టేయండి. పెట్టేసి ఈ కొలతలు కూడా సేమ్ బౌండరీస్ ప్రజెంట్ కూడా ఉన్నాయనుకుంటే ఎస్ పెట్టండి. ఎస్ పెడితే అవే బౌండరీస్ కిందికి కూడా ఈ బాక్సులలోకి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక అప్లికేషన్ ప్రోఫార్మా అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నేను ఆ ప్రోఫార్మా ఏందనేది చూపెడతాను. నెక్స్ట్ అనేది మీ నాన్నగారు మీకు ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ ఉంది కదా, మనం ఇక్కడ దీనికి ఒక 11 నెంబర్ వచ్చేసి ఒక డాక్యుమెంట్స్ పెట్టాము. ఈ డాక్యుమెంట్స్ ఏది ఇక్కడ పీడిఎఫ్లో అప్లోడ్ చేయండి. ఇక్కడ పీడిఎఫ్లో అప్లోడ్ చేయండి. ఇక్కడ ఈసీ ఉంటే ఈసీ అప్లోడ్ చేయండి, మ్యాండేటరీ ఏం లేదు. నెక్స్ట్ రీసెంట్గా కట్టినటువంటి ట్యాక్స్ పేడ్, అంటే మీ నాన్నగారు కట్టినటువంటి ట్యాక్స్ రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీకు చెప్పేది ఏంటంటే అప్లికేషన్ ఈ ప్రొఫార్మా అనేది ఎక్కడ దొరుకుతుంది అని అంటే సేమ్ మనకి ఇక్కడనే ట్యాక్స్లోకి వెళ్తే ట్యాక్స్ ఆన్ సర్వీస్లోకి వెళ్తే ఇన్ఫర్మేషన్లో ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఏంటి, మ్యూటేషన్. ఈ మ్యూటేషన్లో ఇక్కడ మోడల్ అప్లికేషన్ అని ఉంది కదా, ఈ మోడల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నింపేయండి. పూర్తిగా నింపేసి చివరిలో అప్లికేషన్ సైన్ చేయండి. ఇంతవరకు దీన్నే సేమ్ స్కాన్ చేయండి. స్కాన్ చేసి మనకు ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, ఒకటి ఆ ప్రొఫార్మా ఒకటి, నెక్స్ట్ స్టాంపు కాగితం ఒకటి అప్లోడ్ చేసి సేవ్ అండ్ ఫార్వర్డ్ అనండి. సేవ్ అండ్ ఫార్వర్డ్ అంటే అది గ్రామ పంచాయతీ లాగిన్లోకి వెళ్ళిపోతుంది. గ్రామ పంచాయతీ లాగిన్లోకి వెళ్తే కన్సర్న్ సెక్రటరీ గారికి కూడా మీరు ఒక డాక్యుమెంట్స్ జిరాక్స్ ఇస్తే వారు దాన్ని వెరిఫై చేసి దానిని వితిన్ డేస్లోనే అప్రూవ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. వారు వన్స్ అప్రూవ్ ఇవ్వగానే మీరు పేమెంట్ చేస్తారు. 800 రూపీస్ ఉంటుంది. వాళ్ళు మీరు పేమెంట్ చేయగానే అక్కడ ఆటోమేటిక్గా మీ నాన్నగారి పేరు పోయి మీ పేరు అప్డేట్ అవుతుంది. ఈ విధంగా మీరు గ్రామ పంచాయతీల్లో మ్యూటేషన్ కోసం అప్లికేషన్ పెట్టి మీ యొక్క పేరుని ఈజీగా మార్చుకోవచ్చు. ఓకే, ఈ మ్యూటేషన్ మీకు ఎంతగానో అర్థమవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.